హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేశ్వర్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం నేను ఇక్కడ ఆల్రెడీ మీకు తెలిసినదే ఏపీ హైకోర్టు విద్యార్థులు జీకేలో ఈ టాపిక్స్ మాత్రమే చదవండి. ఈ టాపిక్స్ మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇవి చదివితే హైకోర్టు జాబ్ గ్యారంటీ అని చెప్పి మీకు ఇప్పటికే నేను ఇక్కడ బోర్డులో తెలుపున్నా. ఇప్పుడు మీరందరూ అడుగుతున్నారు ఏమనేసి అంటే, సార్ అసలు జీకేలో ఏం చదవాలి, డిస్ట్రిక్ట్ కోర్టు వాళ్ళకి జీకేలో ఏం చదవాలి అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, జీకేలో మీరు అన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ కోర్టు హైకోర్టు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జీకేలో ఈ టాపిక్స్ మాత్రమే చదవండి. వీటిని బయట ఇవి తప్ప బయట వాటి ఏవి కూడా చదవద్దు. ఎందుకంటున్నానంటే సిలబస్ ఆల్రెడీ ఇచ్చేసారు మిత్రమా, దాన్ని మీరు జాగ్రత్త చదవండి. ఇక్కడ చూడండి, మీరు దేనికైనా ప్రిపేర్ అవ్వండి. అంటే హైకోర్టులో సెక్షన్ ఆఫీసర్ అయినా, లేదా సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ అయినా, కంప్యూటర్ ఆపరేటర్ అయినా, అసిస్టెంట్ లైబ్రరీన్ అయినా, లైబ్రరీ గ్రేడ్ 3 లేదా స్టెనోగ్రాఫర్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, డేటా ఎంట్రీ, అదేవిధంగా ఆ స్టెనోగ్రాఫర్, మీరు దేనికైనా ప్రిపేర్ అవ్వండి. జీకేలో ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ మీరు బాగా చదవండి. మరి మీరు చెప్తున్నారా లేదా హైకోర్టు ఇచ్చినటువంటి సిలబస్లో ఉందంటే హైకోర్టు ఇచ్చినటువంటి సిలబస్లోనే ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జీకే అంటే కరెంట్ అఫైర్స్ అనేది ఒకరికి 40 మార్క్స్ ఉంది మిత్రమా, మరొకరికి జీకే 20 మార్క్స్కే ఉంది, మరొకరికి జీకే 50 మార్క్స్ ఉంది. ఇది ఉన్నటువంటి పరిస్థితి. అంటే మెజారిటీ మన డిస్ట్రిక్ట్ కోర్టు హైకోర్టు ఎగ్జామ్లో విజేతలు చేసేటటువంటి ఒక సబ్జెక్ట్ ఏదిరా అంటే మనకి ఇది అనమాట. ఏది? మనకి జీకే సబ్జెక్ట్. మరి జీకేలో వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ ఏంద్రా అంటే నేషనల్ కరెంట్ అఫైర్స్. ఏది మిత్రమా? ఫస్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్. నేషనల్ కరెంట్ అఫైర్స్ని బాగా చదవాలి. మరి ఏం చదవాలి సార్ అంటే అన్ని చదవాల్సిందే. నేషనల్ వ్యాప్తంగా వచ్చేటువంటి అన్ని చదవాల్సిందే. ఓకేనా? నెక్స్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అనేది చదవాలి. నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కాన్ఫైనింగ్ టు ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ కరెంట్ అఫైర్స్ చదవాలి, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చదవాలి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇండియన్ హిస్టరీ బాగా చదవాలి. ఇండియన్ హిస్టరీ సార్, ఇండియన్ హిస్టరీలో ఏం చదవాలి సార్ మీ డౌట్ రావచ్చు. ఇండియన్ హిస్టరీలో మిడివల్ చదవాలా, లేకపోతే ఏన్షియన్ చదవాలా, లేకపోతే మోడర్న్ చదవాలా అని నన్ను అడిగితే అన్ని చదవాల్సిందే. హిస్టరీ పార్ట్ మొత్తం చదవాల్సిందే. ఆధునిక భారతదేశ చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర అంతా చదవాల్సిందే. హిస్టరీ కంప్లీట్గా చదవాలి. ఇక్కడ ఫోకస్ ఆన్ మోడర్న్ కానీ, ఫోకస్ ఆన్ మిడివల్ అని కానీ, ఫోకస్ ఆన్ ఏన్షియంట్ కానీ ఏం ఇవ్వలేదు. ఇండియన్ హిస్టరీ అని ఇచ్చేసారు రేటింగ్. కాబట్టి 3 పార్ట్లు మీరు ఖచ్చితంగా చదవాల్సిందే. నెక్స్ట్ అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఇండియన్ జాగ్రఫీ బాగా చదవాలి. వరల్డ్ జాగ్రఫీ చదవాల్సిన అవసరం లేదు. మన ఇండియన్ జాగ్రఫీ చదువుతూ ఏపీ మీద ఫోకస్ చేయాలి అని ఏపీ జాగ్రఫీ కూడా చదవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా. ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా. ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అంటే ప్రత్యేకమైన డాన్సెస్ కానీ, ఫోక్ డాన్సెస్ కానీ, ట్రైబల్ డాన్సెస్ కానీ, ఫెస్టివల్స్ కానీ, లేకపోతే ఇప్పుడు భరతనాట్యం ఫేమస్ అయిన వ్యక్తులు ఎవరు, కూచిపూడిలో ఫేమస్ అయిన వ్యక్తులు ఎవరు, ఇలా ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి అంశాలు మాత్రం చదవండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. ఇండియన్ పాలిటీలో బిట్ ఎక్కడ ఇస్తాడో మనం చెప్పలేము మిత్రమా. ఇది అంతా చదివితే కానీ జాబ్ కొట్టలేము. అంటే ఇండియన్ హిస్టరీ మొత్తం చదవాలి, ఇండియన్ పాలిటీ బాగా చదవాలి. దీంట్లో 73, 74 ఆర్టికల్ బాగా చదవాలి. 73, 74 అసలు చెప్పలేము మిత్రమా. ఇదే అని కాదు, ఇండియన్ పాలిటీలో ఎక్కడ బిట్ అడుగుతారో చెప్పలేము. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ అండ్ బేసిక్స్ ఆఫ్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. సూక్ష్మ అర్థశాస్త్రము, స్థూల అర్థశాస్త్రముతో పాటు
ఇండియన్ ఎకానమీ చదవాలి. ఇండియన్ ఎకానమీలో మన భారతదేశంలో దాని ఏమంటారు, రీసెంట్ క్వశ్చన్ అడిగాడు, డిస్ట్రిక్ట్ అడిగాడు. ఏమడిగాడు అంటే ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఆర్థిక సంస్కరణ అనేది ఎవరి ప్రధాని కాలంలో తీసుకురాబడిందని అడిగాడు. ఎవరు ప్రధాని కాలంలో అంటే మనకి పివి నరసింహారావు ప్రధాని కాలంలో. అదేవిధంగా రెండవ పంచవర్ష ప్రణాళికలలో ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇచ్చారంటే పరిశ్రమలకు ఇచ్చారు. మరి ఏమని చెప్పింది ఎవరు? పిసి మహాలనోబిస్. కాబట్టి ఆ ప్రణాళికను పిసి మహాలనోబిస్ ప్రణాళిక అని కూడా పిలుస్తారు. ఇటువంటివి నేను నేర్చుకోవాలి. ఓకేనా? స్కీమ్స్ కానీ, జాతీయ ఆదాయం గణించే సంస్థ కానీ, ఇటువంటి మీరు నేర్చుకుని ఆర్బి ఎప్పుడు జాతీయం చేస్తే ఎప్పుడు ఏర్పడి, ఇలా బేసిక్స్ బాగా నేర్చుకుని చాలు ఎన్ఎఫ్ ఎకానమీలో. నెక్స్ట్ అదేవిధంగా సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఇది సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ గుర్తుపెట్టుకోండి. సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అన్నమాట. అంటే ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకోండి, 1, 2, 3, 4 జీకేలో 8 పార్ట్లు ఉంటే ఈ 8 పార్ట్లో కూడా 4 పార్ట్లు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉంది. ఓకేనా? ఇక జీకేలు ఇంకేం చదవద్దు, సైన్స్ జీకే ఉంటుంది. దాని ఏమంటారు, బీట్ వల్ల దేనికి తెలియజేస్తుంది, లేకపోతే ఏదైనా ఒక పరికరాన్ని కనుక్కున్న వ్యక్తి ఎవరు, ఇవన్నీ ఉంటాయన్నమాట. పరికరాలు మీకు అందరికీ సైన్స్ తెలిసిందే. సైన్స్ జీకే ఏవైతే ఉన్నాయో, స్టార్టింగ్ జీకేలకు ఏవైతే ఉన్నాయో వాటిని చదవద్దు. ఫస్ట్ ఈ టాపిక్ పైన బాగా ఫోకస్ చేయండి. నేషనల్, ఇంటర్నేషనల్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, దాంతోపాటు ఇండియన్ హిస్టరీ బాగా చదవండి. ఇండియన్ జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్ 7, 8 ఆర్ట్ అండ్ కల్చరు, ఇండియన్ పాలిటీ, సైన్స్, డే టు డే సైన్స్. అంటే డే టు డే సైన్స్ అంటే చంద్రయాన్ 2ని ఎప్పుడు లాంచ్ చేశారు, చంద్రయాన్ 1 ఎప్పుడు లాంచ్ చేశారు, సూర్యాన్ 1 ఎప్పుడు లాంచ్ చేశారు, అదేవిధంగా మత్స 6000 అనే వెహికల్ తీసుకురాబోతున్నారు. మరి దాన్ని ఎవరు తయారు చేస్తారు, ఇలా డే టు డే సైన్స్ అనమాట. ఓకేనా? ఇవి నేర్చుకుంటే ఎనఫ్. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టుకి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి విద్యార్థులందరూ కూడా చదవాల్సినటువంటి జీకేలు ఇవి తప్ప నువ్వు ఇంకేమీ చదవద్దు. వేరే చదివితే నీకు జాబ్ రాదు. ఓకేనా? టైం వేస్ట్ కూడా. ఓకేనా? ఇవే చదువుకోండి. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు మనకి మన యాప్లో ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళకి, ఏపీ హైకోర్టు వాళ్ళకి ఆల్రెడీ జీకే మన కరెంట్ అఫైర్స్ కోర్సులు అప్లోడ్ చేసి పెట్టున్నాం మిత్రమా. వీడియోస్ ఉన్నాయి, మీకు మెటీరియల్ ఉంది, అన్ని అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళకి 400 బిట్స్, 400 బిట్ల వరకు 400 బిట్స్. ఈ 400 బిట్స్ ఓన్లీ జీకే. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఒక 350 బిట్ల వరకు. ఇప్పటి వరకు అయితే 350 బిట్స్, జనవరి నుంచి ఇప్పుడు మార్చి 31 వరకు మొత్తము 750 బిట్లను, 750 బిట్లను ఏప్రిల్ 5వ తారీఖున మన ఎకానమీ వెంకటేశ్వర యాప్లో డిస్ట్రిక్ట్ కోర్టు వాళ్ళకి మాత్రమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడుతుంది. మన కరెంట్ అఫైర్స్ కోర్సులో ఉంటుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోర్సులో ఇది ఉంటుంది. మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఆ రోజు ఒక్క రోజు మాత్రం ఆఫర్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మన యాప్ పేరు ఎకానమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఏప్రిల్ 5వ తారీఖున బిట్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాము. దాంతోపాటు మీకు ఆ రోజు ఆఫర్ ఇస్తాం. మీరు అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే మీరు ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. 9030539097 కాల్ చేయండి. 9030539097 కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్. జీకే తప్ప మీరు ఇంకేం చదవద్దండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుసుకుందాం. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్.